హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోల్కొండ కోట పార్ట్ 2 వీడియోను మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు పార్ట్ 1 వీడియో మీరు చూసింటారు. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఇప్పుడు మేము పైకి వచ్చేసినాము. ఓకే, పైనుంచి చూస్తే ఆ పరిసర ప్రాంతాలు మనకు ఈ మాదిరి కనిపిస్తాయి. ఇదంతా కూడా మిలిటరీ ఏరియా, లంగర్ హౌస్ అది ఇది అంటారు. ఓకే, చూడండి మొత్తం చెట్లు ఎలా కనిపిస్తున్నాయో, అలాగే మంచు కూడా మనకు లైట్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పైనుంచి అలా తీసుకుంటే ఇప్పుడు కోట మొత్తం ఒక్కసారి మనం చూడగలుగుతున్నాము. కోటను దాటి దూరంగా చూస్తే సిటీ కనిపిస్తుంది. సిటీ ఇండ్లు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. గాలి ఈ ఎత్తులో వేగంగా తగులుతుంది మనకు. గాలి చాలా ముఖానికి గాలి అనేది విపరీతమైన వేగంతో కొడుతుంది. జాగ్రత్తగా నేను వీడియో తీస్తున్నాను. ఇది అసలు స్ట్రక్చర్. ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను. పార్ట్ 3లో మనకు చూపిస్తాము. పైన మనకు పూర్తిగా పైకి వెళ్ళినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. దీనిపైన కూడా వెళ్ళడానికే ఛాన్స్ అయితే మాకు లేదు. ఇక్కడ దాకానే మేము వెళ్ళగలిగినాము. అందరూ కూడా వచ్చిన పర్యాటకులు అందరూ కూడా వాళ్ళు సొంతంగా ఫోన్లతోటి సెల్ఫీలు దిగుతున్నారు. ఇది ఇంకొక వైపు నుంచి గోల్కొండ కోటను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇది చాలా దగ్గరగా తీస్తున్నాను. ఇలా అందరూ ఫొటోస్ దిగుతున్నారు చక్కగా. కొంతమంది రీల్స్ తీస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫొటోస్ తీస్తున్నారు ఈ చిన్న వీధిలోంచి. ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం, అంటే తిరిగి కిందికి వెళ్ళిపోతున్నాం. అయితే ఈసారి వేరే రూట్ నుంచి మనము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న ప్రకటన ఇచ్చారు. అదేంటంటే బ్యాగులు ఇక్కడ పెట్టవచ్చు అని చెప్పేసి. లోపల అది కింద మనం వెళ్ళాక పైకి వెళ్తున్నాం కదా, పైకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు కిందికి దిగుతున్నప్పుడు ఈ గోడలు లోపల మరింతగా మీకు చూపిస్తాను. దీని నుంచి పైకి వెళ్తారు, టాప్కి వెళ్ళిపోతారు. ఇది మీడియం అన్నమాట. ఇక్కడ గోల్కొండ కోట పైన ఒక చిన్న కిరాణా షాప్ కూడా ఉంది, దుకాణం. ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ అమ్ముతారు. ఎంఆర్పి ప్రైస్ కాదు, కొంచెం ధర ఎక్కువ చేసి అమ్ముతారు, అది సహజమే. మా బ్రదరు నేను ఒక ఐస్ క్రీము, తను ఒక ఐస్ క్రీము కొని తినటం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా దూరం నుంచి కొండపైకి తీసుకొస్తారు కాబట్టి కోటపైకి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. పైన చెట్టు ఉంటుందన్న విషయం కూడా తెలియదు. కోట పైన అక్కడ కొంచెం కూర్చోవడానికి చిన్న బెంచ్లు అయితే కూడా ఉన్నాయి. మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందరూ కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు. ఇక్కడ కోటకు సంబంధించిన ఇంకొక శిలాఫలకం అయితే ఉంది. అదిగోండి అందరూ ఆడుకుంటున్నారు. దేవాలయం కూడా ఉంది చూడండి, గుడి ఉంది అక్కడ. ఇక మళ్ళీ మేము చిన్నగా ఈసారి రైట్ నుంచి దిగుతున్నాం. ఎక్కేటప్పుడు రైట్ నుంచి ఎక్కాము, దిగేటప్పుడు రైట్ నుంచి దిగుతున్నాము. ఇదిగోండి ఇలా పురాతన కట్టడాలు చూస్తుంటే ఏదో హాలీవుడ్ మూవీకి వచ్చినట్టు ఉంది. హాలీవుడ్ మూవీస్లో కూడా ఇలా చూపిస్తూ ఉంటారు, మీరు కూడా చూసే ఉండింటారు. లోపల ఇలా ఉందన్నమాట. మేము వచ్చిన వే నుంచి కాకుండా వేరే దారి గుండా మేము దిగుతున్నాం కాబట్టి వీడియోలు మరింత తీయడానికి కుదురుతుంది మనకు ఇప్పుడు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్కర్షన్కి అని చెప్పేసి వచ్చేసినారు. 1 డే ఎక్స్కర్షన్ అలా ఉంటుంది కదా. ఇప్పుడు కోటకు దిగుతున్నప్పటి నుంచి అది మనకి ఎంత హైట్లో ఉంది అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం వెళ్తున్నాము చూడడం కోసం. అంటే అక్కడ సినిమా షూటింగ్స్ అవన్నీ కూడా జరిగినాయి. పోకిరి మూవీ ఇట్లా చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగినాయి. ఇక్కడ నుంచి కూడా ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు. అంత పెద్ద పెద్ద రాతి
కట్టడాలు ఇవన్నీ కూడా అప్పట్లో ఎంతో కష్టపడి ఈ కోటను నిర్మించింటారు. కొంతమంది ఎక్కలేక అక్కడే ఆగి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు. ఇంకొక మెట్టు దిగితే మనకు ఇలా కనిపిస్తుంది. అంటే ప్రతి లొకేషన్ని కవర్ చేయడానికి నేను నా వల్ల అయిన కాడికి ప్రయత్నించాను. ఇక్కడ మనం ఫిరంగులను చూస్తున్నాము. ఆ కోట దగ్గర ఈ ఇనుప ఫిరంగులు అయితే ఉన్నాయి. ఐ థింక్ ఇవి ఇనుపనో ఉక్కో నాకైతే తెలియదు. ఇవి ఫిరంగ గుండ్లు అండి. అక్కడ మందు పోసి అక్కడ అంటిస్తే ఫిరంగి గుండు అందులోంచి బయటికి అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.